హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వివిధ వ్యక్తుల ఆవిష్కరణలు అనే టాపిక్కి సంబంధించిన పార్ట్ 2ని చూస్తున్నాం. దీనిలో ఫస్ట్ విద్యుత్ మోటార్. 1821 సంవత్సరంలో విద్యుత్ మోటార్ ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే మైకేల్ ఫారడే. వీరు ఆవిష్కర్త యొక్క దేశం వచ్చేసి బ్రిటిష్. నెక్స్ట్ 1823 సంవత్సరంలో సిలికాన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి జాన్స్ జాకబ్ బెల్జీలియస్. వీరు స్వీడిష్ దేశస్థులు. నెక్స్ట్ 1823 సంవత్సరంలో విద్యుదయస్కాంతం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి విలియం స్టర్జియన్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1824 సంవత్సరంలో పోర్ట్లాండ్ సిమెంట్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జోసెఫ్ ఆస్పిడిన్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1827లో ఫ్రిక్షన్ మార్చ్ అంటే ఘర్షణ, ఫ్రిక్షన్ మార్చ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాన్ వాకర్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1829లో టైప్ రైటర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త డబ్ల్యూఏ బర్ట్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1829లో బ్రైలీ ప్రింటింగ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి లూయిస్ బ్రైలీ. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1830లో ప్లాట్ఫామ్ స్కేల్స్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త థాడోస్ ఫైర్ బ్యాంక్స్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1830లో కుట్టు మిషన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి బార్తలేమీ తిమోనియర్. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1831లో ఫాస్ఫరస్ మార్చ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి చార్లెస్ చారియా. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1831లో డైనమో ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త మైకేల్ ఫారడే. వీరు బ్రిటిష్ దేశస్థులు. 1834లో విద్యుత్ స్ట్రీట్ కార్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త థామస్ డేవెన్పోర్ట్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1835లో పిస్టర్ అంటే రివాల్వర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సామ్యూల్ కోల్ట్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1837లో టెలిగ్రాఫ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్. ఇంకా సర్ చార్లెస్ వీట్ స్టోన్. వీరు అమెరికన్ ఇంకా బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1838లో మోర్స్ కోడ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సామ్యూల్ బ్రీస్ మోర్స్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1839లో ఫోటోగ్రఫీ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు వచ్చేసి లూయిస్ జాకీస్, మాండే డిగుర్రే, జోసెఫ్ నైస్, ఫోర్ నిప్సే, విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్. వీరు ఫ్రెంచ్ ఇంకా బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1839లో వాల్కనైజ్డ్ రబ్బర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు వచ్చేసి చార్లెస్ గూడియర్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1839లో స్టీమ్ హామర్
ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త జేమ్స్ నాస్మైత్, వీరు స్కాటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1839లో సైకిల్, పెడల్స్తో కూడిన సైకిల్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త కిర్క్ పాట్రిక్ మాక్మిల్లన్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1845లో న్యూమాటిక్ టైర్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వచ్చేసి రాబర్ట్ విలియం థామ్సన్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1846లో రోటరీ ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త రిచర్డ్ మార్చిహ్యూ, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1846లో నైట్రోగ్లిజరిన్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త ఆస్కానియో సోబ్రెరో, వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1846లో గన్ కాటన్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త క్రిస్టియన్ ఫ్రిడ్రిచ్ సోహన్బైన్, వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1846లో ఈథర్ యొక్క ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వచ్చేసి క్రాఫోర్డ్ విలియమ్సన్ లాండ్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1849లో రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త ఎఫ్జే మోనియర్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1849లో సేఫ్టీ పిన్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వాల్టర్ హంట్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1849లో వాటర్ టర్బైన్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త జేమ్స్ బిచెనో ఫ్రాన్సిస్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1850లో రిఫ్రిజిరేటర్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త అలెగ్జాండర్ ట్విన్నింగ్ ఇంకా జేమ్స్ హారిసోన్, వీరు ఇద్దరు అమెరికా ఇంకా ఆస్ట్రేలియా దేశస్థులు. నెక్స్ట్ 1850లోనే మెర్సైజ్డ్ కాటన్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వచ్చేసి జాన్ మెర్సర్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1851లో బ్రీచ్ లోడింగ్ రీఫిల్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త ఎడ్వర్డ్ మయరార్డ్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1851లో ఆప్టాలమోస్కోప్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త హెల్మ్హోల్ట్జ్, వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1852లో నార్రిజ్డ్ ఎయిర్షిప్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త హెన్రీ జిఫార్డ్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1852లోనే ఎలివేటర్ అంటే బ్రేక్తో కూడిన ఎలివేటర్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త ఎలిస్తా గ్రావ్స్ ఓటిస్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1852లోనే జైరోస్కోప్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వచ్చేసి జీన్ బెర్నార్డ్ లియన్ ఫోకాల్డ్, వీరు జీన్ బెర్నార్డ్ లియన్ ఫోకార్ట్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1855లో హెపిడెర్మిక్ సిరింజ్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త అలెగ్జాండర్ వుడ్, వీరు స్కాటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1855లో సేఫ్టీ మ్యాచెస్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త జేఈ లాండ్ స్ట్రోమ్, వీరు స్వీడిష్ దేశస్థులు. నెక్స్ట్ 1856లో డెసిమీటర్ కన్వర్టర్ అంటే స్టీల్ అన్నమాట, స్టీల్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త వచ్చేసి సర్ హెన్రీ బెస్సెమెర్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1858లో హార్వెస్టర్ ఆవిష్కరణ జరిగింది, ఆవిష్కర్త చార్లెస్ విలియం మర్ష్, వీరు
అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1859లో వర్ణపట మాపకం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రాబర్ట్ కిర్కాఫ్ ఇంకా రాబర్ట్ విలియం బున్సెన్, వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1860లో అంతరదహన యంత్రం అంటే గ్యాస్ అనమాట, గ్యాస్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సాదీ కార్నాట్ జిన్ జోసెఫ్ ఎటిన్ లియనోర్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1861లో వెబ్ ఫెడ్ వార్తాపత్రిక ముద్రణ యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రిచర్డ్ మార్చి హ్యూ, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1861లో ఎలక్ట్రిక్ ఫర్నెస్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త విలియం సీమెన్స్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1861లో మెషిన్ గన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రిచర్డ్ జోర్డాన్ గల్లింగ్. ఓకే, రిచర్డ్ జోర్డాన్ గల్లింగ్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1861లో కినిమాటోస్కోప్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి కొలెమన్ సెల్లర్స్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1865లో అనువంశికత సూత్రాలు ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి గ్రెగర్ మెండల్, వీరు ఆస్ట్రేలియా దేశస్థులు. నెక్స్ట్ 1865లో యాంటీసెప్టిక్ సర్జరీ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జోసెఫ్ లిస్టర్, వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1866లో కాగితం అంటే చెక్క నుండి సల్ఫైడ్ విధానం ద్వారా కాగితం తయారీ జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే బెంజమిన్ చూ టిల్మాన్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1866లో డైనమైట్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్, వీరు స్వీడిష్ దేశస్థులు. నెక్స్ట్ 1868లో నిర్జల ఘటం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జార్జెస్ లెక్లాంచి, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1868లో టైప్ రైటర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త కార్లోస్ గ్లైడన్ ఇంకా క్రిస్టోఫర్ లాథమ్ షోలెస్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1868లో ఎయిర్ బ్రేక్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జార్జ్ వాషింగ్ హౌస్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1870లో సెల్యులోయిడ్, దీని ఆవిష్కర్త జాన్ వెస్లీ హ్యాట్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1871లో నిరవధిక విద్యుత్ డైనమో ఆవిష్కర్త జెనోబ్ థియోఫైల్ గ్రామ్, ఆవిష్కర్త దేశం వచ్చేసి బెల్జియం. నెక్స్ట్ 1874లో క్వాడ్రూప్లెక్స్ టెలిగ్రాఫ్ ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్, వీరు అమెరికన్ దేశస్థులు. 1875లో ఆటోమేటెడ్ మెషిన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఆయిలర్ ఎంసి కోయ్, వీరు కెనడా దేశస్థులు. నెక్స్ట్ 1876లో వ్యాధులకు కారణం క్రిములు సిద్ధాంతం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త లూయి పాస్చర్, రాబర్ట్ కాక్, వీరు ఫ్రెంచ్ ఇంకా జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1876లో టెలిఫోన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి అలెగ్జాండర్ గ్రాహం బెల్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1877లో అంతరదహన యంత్రం అంటే 4 వలయాలతో అంతరదహన యంత్రం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త నికోలస్ ఆగస్ట్ అట్టో, వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1877లో మాట్లాడే యంత్రం అంటే టాకింగ్ మెషిన్ అంటే ఫోనోగ్రాఫ్ అనమాట, దీని ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1877లో మైక్రోఫోన్ ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఎమైల్
బెర్లినెర్ వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి